ఏపీలో టీడీఆర్ బాండ్ల స్కామ్ ప్రకంపనలు సృష్టించబోతోందా? గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన నేతల చుట్టూ ఉచ్చు బిగించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందా? ఇప్పటికే ఇసుక, లిక్కర్ మైనింగుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ప్రభుత్వం టీడీఆర్ స్కామ్లో ఎవరిని బుక్ చేయాలని ప్లాన్ చేస్తోంది. టీడీఆర్ స్కామ్లో అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎందరు? టీడీఆర్ స్కామ్ వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేయనుందా? చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకొచ్చిన నుంచి చేపట్టిన అనేక విచారణల్లో టీడీఆర్ స్కామ్ ఒకటి. గత ప్రభుత్వంలో మున్సిపాలిటీల్లో భూసేకరణకు సంబంధించి వందలాది టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. అయితే వాస్తవ విలువకు 100 రెట్లు రెట్టింపుతో బాండ్లు జారీ చేసి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని, వేల కోట్లు కొల్లగొట్టారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై అధికారులతో ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. మరోవైపు ఏసీబీ కూడా ఈ స్కాంపై ఆరా తీస్తోంది. ప్రాథమికంగా అందిన సమాచారంతో తణుకు మున్సిపాలిటీలో పనిచేసిన 3 ఉద్యోగులపై వేటు వేశారు. ఇక నేతల వంతు మాత్రమే మిగిలి ఉందని మంత్రి నారాయణ ఇప్పటికే హెచ్చరిక జారీ చేశారు. దీంతో ఫిర్యాదులు ఉన్న ప్రతి చోట వైసీపీ నేతలను బాధ్యులను చేస్తారా అనే అనుమానాలు మొదలయ్యాయి. వచ్చే నెలలో అధికారుల నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో వచ్చే నెలలో పలువురు వైసీపీ నేతలకు ఇబ్బందులు తప్పవనే సంకేతాలు పంపినట్లే అంటున్నారు పరిశీలకులు. గత 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీల్లో టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. అయితే విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, తణుకు వంటి మున్సిపాలిటీల్లో ఎక్కువ అక్రమాలు జరిగాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. తణుకులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఒక్క మున్సిపాలిటీలోనే సుమారు 600 కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగమైందని ప్రభుత్వం గుర్తించినట్టు చెబుతున్నారు. దీంతో గతంలో పనిచేసిన తణుకు మున్సిపల్ కమిషనర్తో పాటు మరో 2 ఉద్యోగులను ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఇక విశాఖ, తిరుపతి, గుంటూరు కార్పొరేషన్లలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రధానంగా తిరుపతి కార్పొరేషన్లో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ప్రభుత్వం టార్గెట్ చేసినట్టు చెబుతున్నారు. అదేవిధంగా విశాఖలో మాజీ మంత్రులు అవంతి శ్రీనివాస్, గుడివాడ అమర్నాథ్తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేల ప్రమేయం ఉన్నట్లు ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం అందినట్టు చెబుతున్నారు. టీడీఆర్ స్కాంపై విచారణ జరుపుతున్న అధికారులు రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీల్లో తప్పులు జరిగినట్లు గుర్తించినట్టు తెలుస్తోంది. సేకరించిన భూమికి ఎకరాల రూపంలో డబ్బు చెల్లించాల్సి ఉండగా చదరపు గజాల లెక్కన లెక్కగట్టినట్టు గుర్తించారు. భూమికి మార్కెట్ విలువ ఇవ్వాల్సి ఉండగా సేకరించిన భూమికి దూరంగా విలువైన భూముల రేటు ఎంత ఉంటే అంతే చెల్లించేలా బాండ్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. దాదాపు ప్రతి చోట ఇలాంటి స్కామ్ జరిగినట్లు అధికారులు గుర్తించడంతో భారీ ఎత్తున ఉద్యోగులు బలయ్యే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో అధికారులు, ఉద్యోగులు అప్రూవర్లుగా మారి తమతో తప్పులు చేయించిన నేతల వివరాలు ఇస్తే మున్సిపాలిటీ ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ మాజీ ప్రజా ప్రతినిధులకు ఒచ్చు బిగిసినట్లే అంటున్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం టీడీఆర్ స్కాంపై సిఐడి విచారణకు ఆదేశించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై మంత్రి నారాయణ సీఎం చంద్రబాబుతో చర్చించారు. ప్రాథమిక నివేదిక అందిన తరువాత తగిన చర్యలు తీసుకుందామని సీఎం చెప్పడంతో సెప్టెంబర్లో నివేదిక వచ్చే వరకు వేచి చూడనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో అధికారులపై చర్యలు తీసుకుంటుండటంతో సంబంధిత నియోజకవర్గాల్లో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు టెన్షన్ పడుతున్నట్టు చెబుతున్నారు. వేల కోట్ల రూపాయల స్కామ్ జరగడంతో మనీ లాండరింగ్ కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు ఉండటంతో ఎవరి కొంప కొల్లేరవుతుందనేది సస్పెన్స్ గా మారింది. మొత్తానికి వచ్చే నెలలో రాష్ట్రంలో భారీ స్కామ్ బయటపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.